విద్యార్థులే అంతకులు జల్సాలకు అలవాటు పడి ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య, ఇద్దరు 10వ తరగతి స్టూడెంట్స్ అరెస్ట్. నిజంగా రూపారెడ్డి ఈమె ఒక గ్రామర్ స్కూల్ని ఇక్కడ ఉన్నటువంటి కొండేపల్లి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున కూడా ఆమె ఒక స్కూల్ నిర్వహిస్తూ ఉంది. ఎక్కడ అంటే అది నల్గొండ జిల్లా కిందికి వస్తుంది. ఆ జిల్లా కేంద్రంలో కొండేపల్లికి సంబంధించి ఆ కేంద్రంలో దానికి సంబంధించి అక్కడ ఒక గ్రామర్ స్కూల్ నిర్వహిస్తూ ఉంది. ఆ గ్రామర్ స్కూల్లో 20 ఏళ్ళుగా కూడా అక్కడ స్కూల్ నిర్వహిస్తుంది. ఆ క్రమంలో కూడా చాలామంది విద్యార్థులతో కూడా బాగానే ఉంటుంది, టీచర్స్తో బాగానే ఉంటుందని చెప్పి చాలాసార్లు మాట్లాడారు. అదేవిధంగా తను ఎవరో చంపేశారని చెప్పి దాదాపు ఒక 2 రోజులు లీవ్స్ 3 రోజులు లీవ్స్ వచ్చినాయని చెప్పేసి తన కొడుకు ఇక్కడ హైదరాబాద్లో ఉంటే కొడుకుని చూడడానికి వచ్చింది. తన హస్బెండ్తో వచ్చినప్పుడు మళ్ళీ ఇంటికి ఒక్క ఆమెను ఒక 2 డేస్ లీవ్స్ అయిపోగానే ఒక్క ఆమెను ఇంటికి వెళ్ళింది. వెళ్ళే క్రమంలో తన హస్బెండ్ తనతో రాలేదు, హైదరాబాద్లో పనుందని ఉండిపోవడంతో తన ఇంటికి వెళ్ళిపోయి మంగళవారం రోజు ఇంటికి వెళ్ళిపోయి కాలేజ్ అదైతే స్కూల్కి వెళ్ళి ఆమె యొక్క పని కంప్లీట్ చేసుకుని సాయంత్రం 6 గంటలకు రాగానే వచ్చి డోర్లు పెట్టేసిందంటే అసలు డోర్ ఓపెన్ కావట్లేదు. తన భర్త హస్బెండ్ ఫోన్ చేసినా కూడా ఎత్తట్లేదు. ఎత్తకపోయేసరికి తనకు అనుమానం వచ్చి రెంటర్స్కి పైన వాళ్ళకి ఫోన్ చేసి మా రూపారెడ్డి ఫోన్ లేపట్లేదు, ఒకసారి వెళ్ళి ఒకసారి మాట్లాడించగలరా అని చెప్తే కిందికి వచ్చి వాళ్ళు ఎంత డోర్ కొట్టినా కనీసం కదలిక లేకపోవడం, మాట్లాడకపోవడం వల్ల వాళ్ళు ఇంటి పక్క వాళ్ళ యొక్క సహాయం తీసుకున్నారు, డోర్లు పలగొట్టే ప్రయత్నం చేశారు. అది కూడా ఏం చేయకపోతే ఒకసారి ఇంటి వెనక వెళ్ళి చూసేద్దామని చెప్పేసి ఇంటి వెనక ఇట్లా ఉందేమో అని చెప్పేసి వెళ్తే ఇంటి వెనక కిచెన్ గది మొత్తం డోర్స్ ఓపెన్ చేసే ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూస్తే రక్తపు మడుగుల్లో 20-25 కత్తుపోట్లతో అక్కడ రూపారెడ్డి రక్తపు మడుగుల్లో పడిపోయిన పరిస్థితి చూసి వాళ్ళు తట్టుకోలేక పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత పోలీసులు ఇది ఎక్కడి చేయలేదు, 2-3 కలిసి చేశారు, ఇది నిజంగా పక్కడబందీగా ప్లాన్ ప్రకారమే చేశారు, డైరెక్ట్గా వచ్చి చేసింది కాదు, ఇది దొంగతనానికి వచ్చిన వ్యక్తులు కాదు, ఏదో పర్సనల్ కక్షలే ఉన్నాయి, ఒకటి స్కూల్ కక్షలను అయి ఉండాలి, లేకపోతే ఇలా భర్త రియల్ ఎస్టేటర్ కాబట్టి రియల్ ఎస్టేట్కి సంబంధించిన లావాదేవీలకు సంబంధించి ఇష్యూ కూడా అయి ఉండాలి, కోపంతో తన భార్యను చంపేసి ఉండాలి అంటూ కూడా రకరకాలుగా మాట్లాడారు. దీనికి సంబంధించి ఆ ఇంట్రాగేషన్లో తేలుతూ ఉంటే సీసీ కెమెరాలో ఆమె లోపలికి రావడం, కానీ ఇంటి వెనక సీసీ కెమెరా లేకపోవడం, అదేవిధంగా ఇంటి కూడా సీసీ రోడ్ ఉండి పెద్ద ఎత్తున గల్లీలా ఉంటుంది. మరి ఈ ఇల్లు కూడా చాలా కొంచెం అడవి ప్రాంతంలో ఉండడం, చాలా దూరంగా ఉండడం, అదేవిధంగా ఇంటి వెనక మొత్తం చెట్లు అవి ప్రాంతంలో అక్కడ రోడ్డు కూడా సరిగా లేకపోవడం, ఎవరు వచ్చినా కనిపించకుండా అక్కడ సీసీ కెమెరా లేకపోవడం వల్ల కూడా దొరకబట్టలేకపోయారు. తర్వాత ఒక రెడ్ షర్ట్ అతను కూడా కొంచెం దూరం నుంచి వెళ్ళేటువంటి క్రమం ఆ సీసీ కెమెరా ఇంటి ముందు సీసీ కెమెరా ఫుటేజ్లో వచ్చింది. రావడంతో ఎవరో వేరే అంతకులే వచ్చారు, నిజంగా అది ప్లాన్ ప్రకారం జరిగింది. పోలీసులు ఇంట్రాగేట్ చేస్తూ ఉంటే ఆమె ఎవరితోనే చనిపోయే ముందు చనిపోయే రోజు ఒక గంట అర్ధగంట వ్యవధిలో తను వాళ్ళ పిన్నితో ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుంటే చాలాసేపు మాట్లాడుతుంటే ఏంటి బాబు అని చెప్పేసి ఎవరినో అడిగే ప్రయత్నం చేశారు ఇంట్లో. తర్వాత ఫోన్ కట్ చేసిందట. కట్ చేసిన తర్వాత ఈ పోలీసులకు ఆ వివరాలు తెలిసిన తర్వాత ఏంటి బాబు అంటే బాబు అని ఎవరిని ప్రస్తావిస్తుంది అని అడిగితే బాబు అని స్కూల్లో ఉన్నటువంటి పిల్లల్ని మాట్లాడిస్తుంది కాబట్టి ఆ పిల్లలు ఎవరైనా చేసి ఉంటారేమో అని చెప్పి స్కూల్లో పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేస్తే మేమే చంపామని చెప్పేసి ఒక 2 పిల్లలు ఒప్పుకున్నారట. ఎందుకు ఒప్పుకున్నారు, ఎందుకు చంపాల్సి వచ్చింది అంటే వీళ్ళు ఈజీ మనీకి అలవాటు పడిపోయి డ్రగ్స్ లాంటి వాటికి అలవాటు పడిపోయి డబ్బులు ఇష్టానికి బెట్టింగ్స్ పెట్టి సంపాదిస్తూ ఉన్నారని చెప్పేసి ఆయనకు తెలిసి ఆ రూపారెడ్డి వాళ్ళ పేరెంట్స్కి పిలిపించి మీరు ఈ విధంగా చెడిపోతాను మీ పిల్లల్ని పేరెంట్స్తో తిట్టించిందట. తిట్టించిన కోపానికి నీ సంగతి చూస్తామని చెప్పేసి ఇంటికి వచ్చి చంపేసి ఇంట్లో 2 లక్షల రూపాయలు అలాగే బంగారాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయారంటూ కూడా పోలీసులు దీనికి సంబంధించి ఎవరో కాదు విద్యార్థులే చంపేశారు ఈమెను అంటూ కూడా ఒక సంచలనమైనటువంటి నిర్ణయాన్ని అయితే సంచలనమైనటువంటి విషయాలు అయితే బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. రైట్, ఒక్కసారి ఆ ఇష్యూకి సంబంధించి ఒకసారి కొన్నటువంటి ఎస్పీ ఏం మాట్లాడిండు, నిజంగా ఇద్దరే విద్యార్థులు ఉన్నారా ఏంటి అని చెప్పేసి ఒక్కసారి డీటెయిల్స్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే నిజంగా దాదాపు వారం రోజులుగా కూడా కొన్ని రకాలుగా తన భర్తే చంపేసి ఉంటాడు. భర్త చనిపోయే రోజు భర్త హైదరాబాద్లో ఉండి ఇంటికి ఎందుకు వెళ్ళాలి అంటే భర్తే చంపేసి ఉంటాడు, లేకపోతే భర్త పైన కోపంతో రియల్ ఎస్టేట్ లావాదేవీల ఇష్యూ కారణంగా వాళ్ళే ఎవరైనా వచ్చి చంపేసి ఉంటారేమో అన్నట్టుగా కూడా రకరకాల అయినటువంటి విచారణ రకరకాలుగా మలుపులు తిరిగింది. దీనికి సంబంధించి ఈరోజు విద్యార్థులు చంపేశారని చెప్పేసి కూడా ఎస్పీ శరత్ చంద్రపవార్ గారు అయితే చెప్పారు. ఒక్కసారి చదివేటువంటి ప్రయత్నం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న ప్రిన్సిపాల్ రూపారెడ్డి మర్డర్ కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఆమె నిత్యం పాఠాలు బోధించే విద్యార్థులే ఆమెను హతమార్చినట్టు పోలీసులు నిర్ధారించారు. నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వివరాల ప్రకారం కొండమల్లెపల్లి మండలం పుల్సింగ్ తాండా పిల్యా తాండాకు చెందిన 2 విద్యార్థులు నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నారట. హాస్టల్లో ఒకే గదిలో ఉంటున్నారు. వీరిద్దరూ జల్సాలు చెడు వ్యసనాలకు అలవాటు పడి తల్లిదండ్రులకు తెలియకుండా ఈజీ మనీ సంపాదిస్తున్నారు. గత నెలలో ఆ డబ్బులతో రూపారెడ్డికి దొరికి
దొరికారు. వెంటనే తల్లిదండ్రుల సమక్షంలో వారిని రూపారెడ్డి మందలించారట. దీంతో ప్రిన్సిపల్పై కక్ష పెంచుకున్న వారిద్దరూ క్రమంగా రూపారెడ్డి ఇంట్లో నుండి భారీగా డబ్బు ఉంటుందని భావించారు. సోషల్ మీడియాలో దొంగతనం, హత్య ఆధారాలు దొరకకుండా ఎలా చేయాలో తెలుసుకున్నారట. వారం రోజుల నుండి ఆమెను అంతమొందించాలంటే రెక్కి నిర్వహించి ఈ నెల 11న సాయంత్రం కొండమల్లేపల్లి అలో కత్తి, గ్లౌజులు కొనుగోలు చేశారట. అక్కడి నుంచి నేరుగా రూపారెడ్డి ఇంటికి వెళ్లారు. ఒకరు బయట కాపలా ఉండగా మరొకరు ఇంటి వెనక నుండి కిచెన్లోకి ప్రవేశించి రూపారెడ్డిని కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం బెడ్రూమ్లో ఉన్న రూపాయలు 2,50,000 నగదును తీసుకొని ఇంటి వెనక గోడ దూకి నిర్మానుష్య ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ బట్టలు మార్చుకొని వెళ్ళిపోయారట. కత్తి, గ్లౌజులు, మాస్క్, సెల్ ఫోన్ చెట్ల పొదల్లో పడేసినట్లు సమాచారం. దీనికి సంబంధించి అదే గ్రామర్ స్కూల్ కాన్సెప్ట్ స్కూల్లో పనిచేసినటువంటి విద్యార్థులు వీళ్ళు ఈజీ మనీకి అలవాటు పడిపోయారు, డ్రగ్స్కు మత్తి పానీయాలకు అలవాటు పడిపోయారని చెప్పేసి రూపారెడ్డి వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ చేసి, మా పేరెంట్స్ ముందు నన్ను తిట్టిస్తావా, ఒకసారి నిన్నే చంపేస్తాం, నీ ఇంట్లోకే వచ్చి నీ దగ్గర చాలా డబ్బు ఉంటుంది, ఎందుకంటే స్కూల్ను మెయింటైన్ చేస్తున్న కాబట్టి చాలా డబ్బు ఉంటుంది, ఆమె ఇంట్లోనే దొంగతనం చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసి రెక్కి నిర్వహించారట. చాలా రోజులుగా కూడా ఆమె ఎప్పుడు పోతా ఉంది, ఎప్పుడు బయటకు వాకింగ్ పోతా ఉంది, ఎప్పుడు ఖాళీగా ఉంటుంది అని చెప్పేసి చాలా రోజులు రెక్కి నిర్వహిస్తున్న క్రమంలో తన కొడుకు దగ్గరికి లీవ్స్ కోసం 2 రోజులు వెళ్ళి తర్వాత వచ్చిన క్రమంలో స్కూల్ను అయిపోగానే సాయంత్రం రాగానే ఒకరు లోపలికి వచ్చిరట. ఇంటి వెనక నుంచి లోపలికి ఆల్రెడీ ఆమె రాకముందే ఇంట్లోనే ఉన్నాడట. తర్వాత ఇంకోరు బయట కాపలాగా ఉన్నాడట. లోపల చంపగానే వెంటనే పరిగెడదామని చెప్పి తను పొడిచిందట. 2,50,000 డబ్బులు తీసుకున్నాడట. కొంచెం బంగారం కూడా తీసుకున్నాడట. అదేవిధంగా సెల్ ఫోన్ కావచ్చు, గ్లౌజులు, అంటే వీళ్ళు ఆల్రెడీ అక్కడికి వచ్చే మూమెంట్లోనే కొండమల్లేపల్లి గ్రామంలో గ్లౌజులు, కత్తులు తీసుకున్నారు. ఆ గ్లౌజులు, కత్తులను ఒక చెట్టు కింద పారేసి, ఎందుకంటే ఇంటి వెనక మొత్తం ఒక నిర్మానుష్యమైన ప్రదేశం ఉంటుంది, చెట్లు ఉంటాయి, అక్కడ తొవ్వ ఉండదు, నడవడానికి కూడా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. అక్కడ ప్రదేశంలో ఒక చెట్టు కింద కత్తులు, అలాగే గ్లౌజులు, ఇక్కడ వీళ్ళు తీసుకున్నట్టు సామాన్లు అన్నీ పడేసి, అదేవిధంగా ఫోన్ కూడా అక్కడే పడేసి అక్కడ నుంచి పరారైపోయిన డబ్బులు తీసుకొని, అదేవిధంగా దీనికి సంబంధించి పోలీసులు అయితే రకరకాలుగా మలుపులు తిరిగింది. గ్లౌజులు వేసుకున్నారని, నిజంగా పక్కా రెక్కి నిర్వహించారని చెప్పి నిజంగా సీనియర్ అంతకులు వీళ్ళు ఇంతలా పొడిచి సీసీ కెమెరాలో చిక్కకుండా కనీసం ఒక ఆనవాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్స్ కూడా కనిపించకుండా పారిపోయారంటే వీళ్ళు చాలా గజ దొంగలు అంటూ కూడా పోలీసులు చాలా రకాలుగా చెప్పారు. మలుపు తిప్పిన బాబు అట. ఈ కేసును జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సవాల్గా తీసుకుని వెంటనే దేవరకొండ డీఎస్పీ ఆధ్వర్యంలో 5 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. 40 మంది పోలీసు సిబ్బంది 30 కిలోమీటర్ల పరిధిని 360 డిగ్రీల కోణంలో 70 సీసీ కెమెరాలను పరిశీలించి 80 మందికి పైగా అనుమానితులను విచారించారు. ఈ క్రమంలోనే హత్యకు ముందు రూపారెడ్డి తన చిన్నమ్మతో ఫోన్లో మాట్లాడుతుండగా చివరిగా బాబు అని పలికినట్టు గుర్తించారట. బాబు అని ఎవరిని ఉద్దేశించి మాట్లాడారనే ప్రశ్న దర్యాప్తులో కీలకంగా మారగా రూపారెడ్డి పాఠశాలలో విద్యార్థులను బాబు అని పిలిచేవారని పోలీసులను దృష్టికి తీసుకొచ్చిందట. దీంతో దర్యాప్తు పాఠశాల విద్యార్థుల వైపు మళ్ళింది. రూపారెడ్డి మరణానికి సంతాప సూచకంగా పాఠశాలకు వరుసగా 6 రోజులు సెలవు ప్రకటించడంతో విద్యార్థులు విచారించడంలో కొంత ఆలస్యం జరిగిందట. పాఠశాల పునఃప్రారంభమైన అనంతరం పోలీసులు విద్యార్థులను ఒక్కొక్కరిగా సున్నితంగా విచారిస్తూ దర్యాప్తును కొనసాగించారు. ఈ క్రమంలో 2 రోజులుగా పాఠశాలకు హాజరు కాని కొంతమంది విద్యార్థులపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారట. ఈ క్రమంలోనే సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను అంచనా వేసి బుధవారం ఉదయం దునియాల ఎక్స్ రోడ్ వద్ద బైక్పై వెళ్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని సున్నితంగా విచారిస్తుండగా వారిలో దుస్తుల్లో నగదు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అందులో సుమారు రూపాయలు 1,54,000 నగదు ఉండగా రూపాయలు 500 నోట్లపై రక్తపు మరకలున్నాయి. దీంతో పోలీసులు మరింత లోతుగా ప్రశ్నించగా రూపారెడ్డిని చంపి నగదును అపహరించినట్లు వారు అంగీకరించారు. మృతురాలు ఐఫోన్, హత్యకు ఉపయోగించిన కత్తి, చేతి గ్లౌజులు, మాస్కులు, 2 సెల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించడంలో విశేష ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ ఐపీఎస్ అభినందించి రివార్డులు ప్రకటించారు. దీనికి సంబంధించి దాదాపు చాలా రోజులు 360 డిగ్రీలో ఎంక్వైరీలు, అలాగే అన్ని అక్కడ 70 కిలోమీటర్ల మేర సీసీ కెమెరాలు, అక్కడ చుట్టుప్రక్కల ఎన్ని గ్రామాలు ఉంటే అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు, హైవే రోడ్లపైన సీసీ కెమెరాలు, ఎవరు అనుమానంగా ఉన్నారు, ఎవరు వెళ్తా ఉన్నారు అని చెప్పేసి ఎవరెవరు ఆగమాం పోతా ఉన్నారు అన్నీ కూడా పరిశీలించి దీనికి సంబంధించి అదే గ్రామానికి అదే పక్కన ఉన్నటువంటి ఆ పుల్సింగ్ తాండా, ఆ 2 తాండాలకు సంబంధించిన 2 యువకులు అదే స్కూల్లో చదువుతారట. వాళ్ళ పేరెంట్స్కి వీళ్ళను ఇరికించింది, పేరెంట్స్తో తిట్టించని కోపంతో వచ్చి ఆ చంపేసి వెళ్ళేది ఏ విధంగా దొరికింది అంటే, ఈమె రూపారెడ్డి చనిపోయేటువంటి ముందు 1 గంట అయితే చనిపోతానగా ముందు వాళ్ళ పిన్నితో ఫోన్ మాట్లాడుతూ చివరిగా ఫోన్ కట్ చేసేటువంటి ఆ క్రమంలో బాబు అని చెప్పేసి ఆమెకు వాళ్ళ పిన్నికి వినిపించాడు. వెంటనే ఫోన్ కట్ అయిందట. బాబు అంటే మీరు అంటే ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుందని అనుకోలే, ఎవరో నార్మల్గా వచ్చి ఉంటారు ఇంటికని వీళ్ళు అనుకున్నారట. కానీ బాబు అనే పేరుతో ఇట్లా నాతో మాట్లాడింది రూపారెడ్డి అని చెప్పేసి వాళ్ళ పిల్లి పోలీసు చెప్తే ఇట్లా లాస్ట్లో బాబు అనే పదం నాకు వినిపించంటే బాబు అని ఎవరిని ప్రస్తావిస్తుంది అని చెప్పేసి ఇంట్రాగేట్ చేయగా విచారించగా
ఇక్కడ స్కూల్ విద్యార్థులనే బాబు అని ప్రస్తావిస్తుంది, ఎవరైనా సరే బాబు అని గౌరవంగా పిలుస్తారని చెప్పేసి తెలవడంతో విద్యార్థులను అడిగేటువంటి ప్రయత్నం చేయడానికి వెళ్తే అక్కడ స్కూల్ హాలిడేస్ ఉన్నాయట. మొన్నటిదాకా స్కూల్ హాలిడేస్ ఉన్నాయి. తర్వాత మొదలు అయిన తర్వాత వెళ్తే ఎవరెవరైతే స్కూల్కి ఇన్ని రోజుల నుంచి రావట్లేదు, ఇర్రెగ్యులర్గా ఎవరున్నారని చెప్పేసి చూస్తే అందులో ఇద్దరు ఇర్రెగ్యులర్గా ఉన్నారంటే ఇప్పుడు కూడా సరిగా స్కూల్కి రాకపోవడం, లేకపోతే అదొకటి ఇష్యూస్ గొడవలు లాంటివి చేయడం ఉన్నాయని చెప్పేసి చెప్తే వాళ్ళిద్దరిని రోడ్డు పైన హైవే పై నుంచి వెళ్తున్నటువంటి ఆ బైక్ పైన వెళ్తున్నటువంటి ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారట. పట్టుకొని వాళ్ళ దగ్గర దాదాపు 1,54,000 రూపాయలు దొరికినాయట. మొత్తం 500 నోట్లు, 500 నోట్లకు మొత్తం రక్తం మార్కలు ఉన్నాయట. ఆ డబ్బులు రూపారెడ్డిని చంపే తీసుకెళ్తున్నారు అంటూ కూడా ఇక్కడ పోలీసులు గమనించి వాళ్ళు ఇంట్రాగేట్ చేయగా నిజాలు మొత్తం ఒప్పుకుంటారు. వాళ్ళ దగ్గర ఐఫోన్లు, ఈమె దగ్గర తీసుకున్న ఐఫోన్లు కావచ్చు, కత్తి కావచ్చు, గ్లౌజులు అన్నీ తీసుకొని వాళ్ళనైతే వాళ్ళకి సంబంధించి కోర్టు కూడా తరలించినట్టు తెలుస్తుంది. నిజంగా ఈ ఇష్యూ ఎటు మలుపు తిరుగుతుంది, ఏం జరుగుతుందని చెప్పి చాలా రకాల వార్తా మీడియాలు రకరకాలుగా మాట్లాడినాయి. వాళ్ళ హస్బెండే చంపిన ఒకరు, లేకపోతే ఆర్థిక లావాదేవీల కారణంగా రియల్ ఎస్టేట్లే చంపేసారని కొందరు, లేకపోతే కాలేజ్ ఇష్యూ స్కూల్లో ఇష్యూ ఉండొచ్చు చంపేయచ్చు అని కొందరు, లేకపోతే ఎఫ్ఐఆర్ పెట్టుకుందని హస్బెండే చంపేసి ఉండొచ్చు అని కొందరు, లేకపోతే ఈమె ఎవరితోనైనా పెట్టుకుని ఎవరైనా ఇబ్బంది పెట్టిందేమో వాళ్ళే చంపేసి రకరకాల మలుపు తిరిగింది. దీనికి సంబంధించి ఈ రోజుకైతే విద్యార్థులే చంపేశారని చెప్పేసి ఎట్టకేలకైతే తేలిపోయింది. మరి చూడాలి వాళ్ళకి ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంది, ఏం జరగబోతుందో అని.